హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ నితీష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మీ ఎంసెట్ ప్రిపరేషన్ బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన ఎంసెట్ సిరీస్లో అంటే రివిజన్ సిరీస్లో ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ఓకే, 2019 ఎంసెట్లో ఇచ్చిన క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాను. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి. అండ్ మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. tan theta plus tan 2 theta plus root 3 tan theta tan 2 theta equals to root 3. Then find the general values of theta. ఓకే, ఆప్షన్స్ ఏమో ఇచ్చాడు. 3n plus 1 into pi by 3, 3n plus 1 into pi by 9, 3n plus 1 into pi by 6, 2n plus 1 into pi by 9. ఇక్కడ చూడండి ఒకసారి. ఎస్, ఫస్ట్ మీకు ఒక ట్రిక్ చెప్తాను దీంట్లో. ఓకే, ఎట్లాంటి ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ ఒకవేళ టీటా జనరల్ వాల్యూస్ కనుక్కోమని చెప్పి ఇట్లా ఆప్షన్స్ లో ఇచ్చేస్తే వెంటనే n0నో లేకపోతే n1 ఇట్లా సబ్స్టిట్యూట్ చేసి మనం దీంట్లో వచ్చే వాల్యూ అంటే ఒక యాంగిల్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ n=0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆప్షన్ ఏ వచ్చి pi by 3 అయిపోతుంది, ఇది pi by 9 అవుతుంది, ఇది pi by 6 అవుతుంది, ఇది pi by 9 అవుతుంది. అవునా? వీటిలోంచి ఇవన్నీ pi by 3, pi by 9, pi by 9, pi by 6, pi by 9 ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ మనకు సాటిస్ఫై చేస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ tan pi by 3 చెక్ చేద్దాం. tan pi by 3 ప్లస్ tan 2pi by 3, అవునా, ప్లస్ రూట్ 3 tan pi by 3 tan pi by 2pi by 3 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3. ఇట్లా చెక్ చేసుకొని సాటిస్ఫై ఏ వాల్యూ అయితే సాటిస్ఫై చేస్తుందో ఆ ఆప్షన్ టిక్ పెట్టడం. ఒకవేళ ఇది ఈ ఆప్షన్ కరెక్ట్ అయింది అనుకో ఇట్లా ఆప్షన్, లేదా ఈ ఆప్షన్ కరెక్ట్ అయితే ఇట్లా ఆప్షన్. ఆప్షన్స్ ని వెరిఫై చేసుకుంటూ వెళ్ళడం. లేదు ఇట్లాంటి దానిలో నేనైతే ఆప్షన్స్ వెరిఫికేషన్ చెప్పాను, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం జనరల్ మెథడ్ చేసే దానికంటే దీనికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సరే, ఎలా చేయాలంటారా? చూడండి, ఇది భలే మళ్ళీ అలాగే కనపడుతుంది చూడండి. tan theta tan 2 theta, ఎస్, ఏదో కాంపౌండ్ యాంగిల్ మాదిరి కనపడుతుంది. నేను ఏం చేస్తానంటే ఈ టర్మ్ మొత్తాన్ని ఇటు సైడ్ పంపిస్తాను. రాస్తున్నాను చూడండి. tan theta ప్లస్ tan 2 theta ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3. రూట్ 3 కామన్ తీసేసి 1 మైనస్ tan theta tan 2 theta అవుతుందా? ఇక్కడ రూట్ 3 ఉంది, ఇక్కడ రూట్ 3 ఉంది, కామన్ తీసేస్తే అట్లా అవుతుంది. సో ఈ టర్మ్ ఇటు సైడ్ తీసుకెళ్తాను. tan theta ప్లస్ tan 2 theta బై 1 మైనస్ tan theta tan 2 theta ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3. ఇది ఎలా ఉందంటే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan b tan a tan b, అవునా కదా? సో tan ఆఫ్ a ప్లస్ b ఫామ్ లో ఉంది. tan ఆఫ్ theta ప్లస్ 2 theta ఈక్వల్స్ టు రూట్ 3. tan 3 theta ఈక్వల్స్ టు రూట్ 3. రూట్ 3 ని tan pi by 3 అని రాసుకుంటాను. pi by 3, ఓకే, pi by 3 అని రాసుకుంటాను. నెక్స్ట్, ఆల్రెడీ చెప్పాను కదా నిన్న ఫార్ములా డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను. tan theta ఈక్వల్స్ టు tan ఆల్ఫా. ఈ ఫామ్ లో ఉంటే జనరల్ సొల్యూషన్ ఏమొస్తుంది? theta ఈక్వల్స్ టు 2npi ప్లస్ ఆల్ఫా. tan theta కాబట్టి npi ప్లస్ ఆల్ఫా. సో దాన్ని యూస్ చేస్తాను నేను ఇక్కడ. సో ఇది theta యాక్చువల్లీ చూసారా. 3 theta ఈక్వల్స్ టు అలా చేస్తున్నాను చూడండి. npi ప్లస్ ఆల్ఫా ఈస్ pi by 3. సో మనకు కావాల్సింది theta జనరల్ వాల్యూ కాబట్టి 3 ఇటు సైడ్ పంపించేస్తాను. ఏమొస్తుందో చూడండి ఒకసారి. theta ఈక్వల్స్ టు npi by 3 ప్లస్ pi by 9. ఇక్కడ నుంచి pi by 9 కామన్ తీద్దాం. ఎందుకు pi by 9 కామన్ తీస్తున్నాడు? ఇక్కడ అంతా pi by 9 ఇలా ఉంది, అంటే 3 టర్మ్స్ లో ఉంది. సో మాక్సిమం ఇవి రెండిట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, theta ఈక్వల్స్ టు pi by 9 కామన్ తీస్తాను. సో ఏమవుతుంది ఇక్కడ పై కామన్ వెళ్ళిపోతే 3n అవుతుంది, ఇక్కడ ప్లస్ 1. సో ఆన్సర్ వచ్చేసింది కదా. సో దిస్ ఈస్ సింపుల్. ఆర్ మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవచ్చు, బట్ టైం తీసుకుంటుంది కదా. pi by 9 అనేది మనకు pi by 9 అంటే 20 డిగ్రీ తెలియాలంటే tan 20 డిగ్రీ తెలియాలంటే చాలా కష్టం కదా. కష్టం కాదు అంటే తెలుసుకోవచ్చు, బట్ టైం ఎక్కువ తీసుకుంటుంది. సో జనరల్ మెథడే చాలా ఈజీ. అర్థమైంది కదా. ఎస్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు అంటే నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అడుగుతున్నాడు. ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు 0,2π మైనస్ చూడండి π by 2 3π by 2 తీసేశాడు 0,2π నుంచి. అండ్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. దీనికి నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఎన్ని రియల్ రూట్స్ ఉంటాయి అని కనుక్కోమంటున్నాడు. ఒకసారి చూడండి ఇక్కడ. ఎస్, ఇక్కడైతే మనం ఏ సబ్స్టిట్యూషన్ చేయలేము, డైరెక్ట్ గా మెథడ్ చేయాల్సిందే. కాకపోతే దీని వెనుకున్న కాన్సెప్ట్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. చూడండి ఒకసారి. ఎస్, ఏ వాల్యూ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ a పవర్ m ఇలా ఉందనుకో, దీన్ని ఇలా తీసుకుంటున్నాను. a పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎయిదర్ ఇది 1 కావాలంటే ఎయిదర్ m 0 అన్నా ఉండాలి. చూడండి, a పవర్ 0 1 అవుతుందా? ఎయిదర్ m 0 అన్నా ఉండాలి, లేదా a అనేది 1 అన్నా ఉండాలి. 1 పవర్ m వచ్చి 1 అవుతుంది కదా. సో యాక్చువల్లీ కేస్ ఏంటంటే ఒకటి m అన్న పవర్ అన్న 0 ఉండాలి. దట్ ఈస్ 2 sin² x మైనస్ 3 sin x
ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అవునా కదా? ఎయిదర్ m అనేది పవర్ అనేది 0 అన్నా ఉండాలి, ఆర్ ఇక్కడ రాస్తాను చూడు, ఆర్ దీని మీద రబ్ చేస్తున్నాను, ఆర్ ఇదన్నా 1 ఉండాలి. అంటే mod cos x షుడ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ రెండిట్లో ఏదో ఒక పాసిబిలిటీ ఉండాలి. mod cos x 1 అంటే cos x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. ప్లస్ 1 ఒక చోట తీసుకుంటాను, cos x మైనస్ 1 ఒక చోట తీసుకుంటాను. ఇప్పుడు వీటి రెండింటిని సాల్వ్ చేద్దాం. cos x మైనస్ 1 బిట్వీన్ 0 and 2π, 0 and 2π cos x గ్రాఫ్ గీస్తున్నాను చూడండి. 0 నుంచి ఇది π/2, ఇది π, ఇది 2π. ఓకే, 2π వరకు. మైనస్ 1 ఒక చోట అవుతాం చూడండి, π. x ఈక్వల్స్ టు π దగ్గర cos x అనేది -1 అవుతుంది. అది ఒకటే సొల్యూషన్ cos x -1 కి. cos x 1 కి చూడండి, 0 నుంచి 0 ఇంక్లూడెడ్ కదా, 0 దగ్గర 1 అవుతుంది, x ఈక్వల్స్ టు 0 దగ్గర, అండ్ 2π దగ్గర 2π కూడా ఇంక్లూడెడ్ ఉంది కదా, 2π దగ్గర 1 అవుతుంది. సో ఇక్కడ సొల్యూషన్ ఎన్ని వస్తున్నాయి, 1 2 3 పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఆర్ కదా, అన్నిటిని ఏ ఒక్కటి వాల్యూ ఏదర్ x π ఉన్నా, x 0 ఉన్నా, 2π ఉన్నా, ఏ వాల్యూ ఉన్నా సరే ఈ వాల్యూ అనేది 1 అయిపోతుంది. సో ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. సో సొల్యూషన్స్ కనుక్కున్నాం, ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయని కనుక్కోమంటున్నాడు. సో దీనికి కూడా ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయో కనుక్కోవాలి. చూడండి ఒకసారి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ ఉంది. సో sin x ఈక్వల్స్ టు b² - 4ac, అదే -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² - 4ac బై 2a. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ చేస్తాను చూడండి. -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² - 4ac అంటే 8 వస్తుంది ఇక్కడ, బై 2a 4. సో 3 ప్లస్ ఆర్ మైనస్ 1/4. ఒకటి sin x ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అన్న కావాలి, ఆర్ sin x ఈజ్ ఈక్వల్స్ టు 1. 3 ప్లస్ 1/4 1 వస్తుంది కాబట్టి. ఓకే, sin x 1 అయితే x ఏమవుతుంది, π/2. అవునా కదా? π/2 అనేది ఇక్కడ ఎక్స్క్లూడ్ చేశాడు. సో ఈ సొల్యూషన్ మనం తీసుకోకూడదు. తీసేశారు కదా, చూడండి ఇక్కడ π/2 తీసేశారు. సో π/2 ఇది గుర్తు పెట్టుకోవాలి జాగ్రత్త. ఒకవేళ ఇది కౌంట్ చేసుకున్నామంటే ఆన్సర్ తక్కువ వచ్చేస్తుంది. సో x ఈక్వల్స్ టు 1/2 అనేది ఎక్కడెక్కడ అవుతుంది sin x గ్రాఫ్ లో. చూడండి, sin x గ్రాఫ్ 0 నుంచి 2π వరకు గీస్తున్నాను చూడండి. ఓకే, ఇది 0, ఇది π, ఇది 2π, ఇక్కడ వరకు సరిపోతుంది. ఇది అవసరం లేదు మనకు, 0 నుంచి 2π వరకు. ఈ π/2 అనేది క్యాన్సిల్ అయిపోయింది, మనకి దీంతో సంబంధం లేదు ఇంకా. నెక్స్ట్ చూడండి, sin x 1/2 ఇక్కడ అవుతుందా, ఇక్కడ ఉంటుందా 1/2, ఇక్కడ అవుతుందా మళ్ళీ 1/2. 2 వాల్యూస్ ఉన్నాయా అంటే π/6 దగ్గర ఒకటి అండ్ వన్ మోర్ ఇంకొక వాల్యూ దగ్గర. అర్థమైందా లేదా? ఆ వాల్యూ తెలిసినా తెలియకపోయినా ఒకటే. అంటే sin x ఈక్వల్స్ టు 1/2 అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3. సో 2 + 3 టోటల్ సొల్యూషన్స్ ఎన్ని, 2 + 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 5. ఓకే, సో 5 సొల్యూషన్స్ వస్తాయి దీంట్లో. అర్థమవుతుందా? ఇది దీని సొల్యూషన్. ఓకే, ఇట్లా సాల్వ్ చేయాలి. జస్ట్ కాన్సెప్ట్, దాని వెనుక ఉన్న కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే చాలు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నా స్క్రీన్ పైన చూడండి ఒకసారి. ఏదో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, cos 2θ ప్లస్ ఆల్ఫా sin θ ఈజ్ ఈక్వల్స్ టు 2α - 7 హ్యాస్ ఎ సొల్యూషన్. నేను చెప్పాను కదా, సేమ్ ఇట్లాంటివి అడుగుతుంటాడు, సొల్యూషన్స్ ఉన్నా లేదా, ఉంటే దాని కండిషన్ ఏంటి అని అడుగుతారు అని చెప్పాను లేదా, లాస్ట్ క్లాస్ లో చెప్పాను లేదా. సో దాని కాన్సెప్ట్స్ కూడా మీరు వినకపోతే ఒకసారి వినండి. ఓకే, ఎస్ చూడండి, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఇట్లాంటి జనరల్ గా అడుగుతుంటారు. అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు అన్నాడు. ఇక్కడ చూడండి, ఆల్ఫా బిలాంగ్స్ టు సంథింగ్, ఒక ఇంటర్వెల్స్ అనేది ఇచ్చేసాడు. సో వీటిని ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అంటూ ఉన్నాయి, కాకపోతే ఎక్కువ డేంజర్, రాంగ్ ని ప్రోవోక్ చేస్తాయి ఎక్కువ. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్స్ చేస్తే రాంగ్ ఎక్కువ అవుతుంది, పాజిటివ్ అంటే ప్లస్ పాయింట్ కంటే మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ చేస్తే. ఓకే, సో ఐ విల్ గో విత్ ద మెథడ్. చూడండి, cos 2θ ప్లస్ ఆల్ఫా sin θ. ఇక్కడ 2θ ఉంది, ఇక్కడ θ ఉంది. సో నేను θలో కన్వర్ట్ చేసుకుంటా ఈ cos 2θ ని. అది కూడా సైన్ లో కన్వర్ట్ చేసుకుంటా, ఎందుకంటే ఇక్కడ సైన్ లో ఉంది కాబట్టి. మనకు ఆల్రెడీ తెలుసు cos 2θ ఈక్వల్స్ టు 1 - 2 sin² θ. అవునా? సో ఐ విల్ మేక్ చేంజ్ ఆఫ్ దిస్ 1 - sin² θ 2 sin² θ గా మార్చేసాను. ప్లస్ ఆల్ఫా sin θ ఈజ్ ఈక్వల్స్ టు 2α - 7. అవునా కదా? సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది ఒక క్వాడ్రాటిక్ గా చేంజ్ చేస్తాను. చూడండి, -2 sin² θ ప్లస్ ఆల్ఫా sin θ ప్లస్ 1 - 2α ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? దీని మైనస్ ఇక్కడ ఉంది, సో నేను కన్వీనియంట్ గా మార్చుకుంటాను దీన్ని. 2 sin² θ మైనస్ ఆల్ఫా sin θ ఏమవుతుంది, ఇది -1 అంటే -8, ఇది రెండు యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, -8 ప్లస్ 2α - 8 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లా ఉందా? అవునా కదా? ఎస్. సో ఇప్పుడు చూడండి, sin θ యొక్క వాల్యూ కనుక్కుంటాను. ఇక్కడ ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఫార్మ్ ఉంది కదా, సో sin θ వాల్యూ కనుక్కునేస్తాను. ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² అంటే α² మైనస్ 4ac, 4 times 2 is 8 into 2α - 8 by
2a అంటే 2 times 2 4 రైట్ కదా. సో సైన్ టీటా ఈక్వల్స్ ఏమవుతుంది ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్, ఇక్కడ నేను సాల్వ్ చేస్తాను చూడండి, ఆల్ఫా స్క్వేర్ మైనస్ 16 ఆల్ఫా, 8 to the 16 ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 64, ఇది ఆల్ఫా మైనస్ 8 హోల్ స్క్వేర్ అవుతుందా కదా. స్క్వేర్ రూట్ క్యాన్సల్ బై 4 వస్తుంది. సైన్ టీటా ఈక్వల్స్ టు వాట్, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా మైనస్ 8 by 4. ఓకే, ఫైనలీ వీ గాట్ సంథింగ్. సి ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి, ప్లస్ 1 మైనస్ 1. ఇక్కడ రాస్తున్నాను చూడండి, సైన్ టీటా ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ తీసుకుంటే 2 ఆల్ఫా మైనస్ 8 by 4 ఇది ఒకటి, అండ్ సైన్ టీటా ఇంకొకటి ఏంటి, ఆల్ఫా మైనస్ తీసుకుంటే 8 by 4 అంటే 2 వస్తుంది. సైన్ టీటా ఎప్పుడైనా 2 అవుతుందా, గ్రేటర్ దాన్ 1 ఉంటుందా? మీకు ఆల్రెడీ తెలుసు కదా, సైన్ టీటా ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 and 1. సో సైన్ టీటా ఎప్పుడన్నా 2 అవుతుందా? కాదు. సో ఈ వాల్యూ అనేది మనం ఎలిమినేట్ చేసేయచ్చు సేఫ్ గా. సో మీకు ఆల్రెడీ తెలుసు సైన్ టీటా లైస్ బిట్వీన్ -1 and 1. ఇదే అప్లై చేస్తాను ఇక్కడ ఆల్ఫా యొక్క ఈక్వేషన్స్ ఆర్ దాని ఇన్ఈక్వేషన్స్ కనుక్కోవడానికి. ది సైన్ టీటా లైస్ బిట్వీన్ -1 and 1. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు, కొంచెం సింప్లిఫై చేసుకోవచ్చు. 2 1s 2 4s 2 2s 2 కామన్ తీస్తే వచ్చేది ఆల్ఫా మైనస్ 4/2 లైస్ బిట్వీన్ -1 and 1. సో ఇక్కడ నుంచి ఆల్ఫా వాల్యూస్ కనుక్కోండి, 2 ఇటు సైడ్ పంపించండి, ఇటు సైడ్ పంపించండి. ఇన్ ఈక్వేషన్స్ మీకు తెలిసినట్టే కదా. సో సాల్వ్ చేసి ఆప్షన్ ఏమొస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేశాను చూడండి. ఓకే, టీటా ఈక్వల్స్ టు టీటా బిలాంగ్స్ టు 0,π/2 అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లోనే ఉంది. అండ్ కాస్ టీటా ఈక్వేషన్ ఇచ్చాడు చూడండి, కాస్ 2 టీటా ఇంటూ సీకెంట్ పవర్ 4 టీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. దెన్ ఫైండ్ వాట్ సైన్ స్క్వేర్ టీటా అడిగాడు. సైన్ స్క్వేర్ టీటా ఎంత అని అడిగాడు. ఫస్ట్ మనకు టీటా వాల్యూ లేదా ఏదో ఒక ట్రిగ్నామెట్రిక్ రేషియో ఆఫ్ టీటా కావాలి. సో దీన్ని సాల్వ్ చేస్తూ కూర్చుంటే వస్తుంది మనకి ఇక్కడ సీకెంట్ అనేది డామినేట్ చేస్తుంది, సీకెంట్ టీటా. కాకపోతే ఇక్కడ కాస్ 2 టీటా ఉంది, 2 టీటా. సో మనం ఏం చేయాలి, మల్టిపుల్స్ లా ఉండేదాన్ని మనకు నార్మల్ టీటాస్ లో కన్వర్ట్ చేసుకోవాలి. కాస్ 2 టీటా. ఓకే, కాస్ టీటాని నేను కాస్ స్క్వేర్ టర్మ్స్ లో రాసుకుంటాను, ఎందుకంటే క్యాన్సిల్ అవుతాయి. ఓకే, 2 కాస్ స్క్వేర్ టీటా -1 ఇంటూ సీకెంట్ పవర్ 4 టీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేస్తాను, నేను మల్టిప్లై చేస్తాను చూడండి, లోపల పంపిస్తాను దీన్ని డిస్ట్రిబ్యూటివ్ మల్టిప్లికేటివ్. ఓకే, మల్టిప్లికేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ చూడండి. 2 సీకెంట్ స్క్వేర్ టీటా అవుతుందా, ఇది పవర్ 4 తెలుసు కదా, కాస్ స్క్వేర్ టీటా సీకెంట్ పవర్ 4 టీటా 1/కాస్ పవర్ 4 టీటా రాస్తాను. 1/కాస్ స్క్వేర్ టీటా అంటే సీకెంట్ స్క్వేర్, సో డైరెక్ట్ గా రాశాను అంతే, ఇంకేం లేదు. 2 సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ సీకెంట్ పవర్ 4 టీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, మైనస్ సీకెంట్ పవర్ 4 టీటా నేను అంతా ఒక ఆర్డర్ లో రాస్తున్నాను. ఇది ప్లస్ 3 సీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0. నేను మైనస్ కామన్ తీస్తాను, ఇటు సైడ్ పంపించేస్తే 0 కాబట్టి అక్కడ నో చేంజ్. ఓకే, సీకెంట్ స్క్వేర్ టీటా కామన్ తీస్తాను, ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ టీటా -3 ఈజ్ ఈక్వల్ టు 0. అవునా, ఇక్కడ ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ టీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ టీటా -1. ఇప్పుడు మనం ఏం చేయగలము, సీకెంట్ స్క్వేర్ టీటా ఇంటూ సీకెంట్ స్క్వేర్ టీటా -3 ఈక్వల్ టు 0 అండ్ 2 ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేసుకున్నాం. ఇది ఎలా ఉంది, a ఇంటూ b ఈక్వల్ టు 0 లాగా ఉందా. చూడండి, ఈ రెండు ప్రోడక్ట్ 0 కావాలంటే either a షుడ్ బి 0 ఆర్ b షుడ్ బి 0. ఏదో ఒకటి 0 ఉండాలి కదా, ఏదో ఒకటి 0 అయితేనే ప్రోడక్ట్ 0 అయింది. సో either సీకెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 0 ఆర్ సీకెంట్ స్క్వేర్ టీటా -3 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, సీకెంట్ స్క్వేర్ టీటా ఈ 0 ఎప్పుడు అవుతుంది సీకెంట్ స్క్వేర్ 0 ఎప్పుడు కాదు కదా. చూడండి, 0 to π/2 మీరు ఆల్రెడీ మీకు టేబుల్ తెలుసు కదా, ట్రిగ్నామెట్రిక్ టేబుల్. 0 30 డిగ్రీ 45 డిగ్రీ 60 డిగ్రీ. సీకెంట్ 0 ఎంత, 1 నుంచి అవుతుంది, లాస్ట్ ఇన్ఫినిటీ వస్తుంది తప్ప, అవునా కదా, ఇన్ఫినిటీ వస్తుంది తప్ప ఎక్కడ 0 కాదు. సో సీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0, అవునా. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, సో సీకెంట్ స్క్వేర్ -3 ఇది మాత్రమే మనకు ట్రూ కండిషన్ కదా. సో సీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 3, సీకెంట్ టీటా ఈక్వల్స్ టు √3. అవునా, సీకెంట్ టీటా √3 వచ్చింది. చూడండి, సీకెంట్ టీటా √3, ఇది టీటా అనుకుందాం. √3 సీకెంట్ టీటా √3 అంటే హైపోటెన్యూస్ పై, ఇది హైపోటెన్యూస్ పై అడ్జసెంట్ సైడే కదా. సీకెంట్ టీటా అంటే హైపోటెన్యూస్ ఏంటి ఇక్కడ √3 ఇది, అండ్ ఇది అడ్జసెంట్ సైడ్. ఇదేమవుతుంది అప్పుడు √2. పైథాగరస్ థీరం అప్లై చేయండి, అవునా కదా. 3 - 1 ఇదే వస్తుంది √2. సో ఇది √2. సైన్ స్క్వేర్ టీటా కావాలండి. ఫస్ట్ సైన్ టీటా ఏంటి కనుక్కోండి. ఇక్కడ సైన్ టీటా ఈక్వల్స్ టు వాట్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, √2/3 వస్తుందా. స్క్వేర్ అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఎంత అవుతుంది 2/3. ఆన్సర్ వచ్చేసిందా, సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 2/3. ఎస్, దాట్స్ ఇట్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను స్క్రీన్ పైన చూడండి ఒకసారి. ద స్మాలెస్ట్ పాజిటివ్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ tan x minus x equal to 0 lies in the equation, lies in the interval, right? Lies in the interval. ఒక ఇంటర్వెల్ అడుగుతున్నాడు, ఏ ఇంటర్వెల్ లో లై అవుతుంది ద లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నాడు. ఇది కూడా ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ సంబంధించిన ప్రాబ్లమే. చూడండి ఎట్లా సాల్వ్ చేయాలనేది. ఇది అసలు చాలా మంది ఇది కష్టంగా కనపడుతుంది, ఎట్లా చేయాలని తనలాడుతుంటారు. సో ఏం లేదు, ఎవరైనా ఎట్లా సాల్వ్ చేస్తారో నాకే తెలియదు. నేనైతే ఏం చేస్తానంటే tan x, యాక్చువల్లీ ఇది ఎలా రాస్తానంటే tan x ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. అర్థమైందా? అంటే నేను దీన్ని 2 డిఫరెంట్ ఫంక్షన్స్ గా చేంజ్ చేసుకుంటాను. చూడండి, y ఈక్వల్స్ టు tan x లాగా ఒకటి, y ఈక్వల్స్ టు x లాగా ఒకటి. అంటే యాక్చువల్లీ ఇవి రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? వీటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర, అవునా కదా? సో వీటి రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఇవి ఈక్వల్ అవుతాయి. నేను ఏం చేస్తానంటే చూడండి, ఫస్ట్ y ఈక్వల్స్ టు tan x గ్రాఫ్ గీసేస్తాను. పాజిటివ్ రూట్స్ అంటున్నాడు కాబట్టి, అండ్ ఇంటర్వెల్స్ కూడా 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ నాకు అవసరం లేదు. అంటే నెగటివ్ అవసరం లేదు. చూడండి ఎట్లా గీస్తాను. సో అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి 0 నుంచి కావాలి నాకు. నేను tan x గ్రాఫ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా ఉంటుంది. నాకు ఇది అవసరం లేదు, ఎందుకంటే నెగటివ్ ఇవ్వలేదు నాకు. సో π/2 వరకు ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి, π/2 టు π నుంచి ఇచ్చాడు. సరే పర్లేదు, ఎలాగైనా ఉన్నీలేండి, పర్లేదు. నేను గ్రాఫ్ మాత్రం గీసేసుకుంటాను ఏమేమి కావాలో. ఇది π అవుతుంది, ఇది 2π, అవునా? సో ఇక్కడ వరకు చాలు, 2π వరకే అడిగారు, ఇంకా నాకు అవసరం లేదు. అర్థమైందా? ఇప్పుడు tan x ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్వాడ్రంట్ లో అవుతుంది అని చెక్ చేసుకోవాలి. చూడండి మనకు 2 టైప్స్ వస్తాయి. వేరే పెన్ తీసుకుంటాను మీకు బాగా కనిపించడానికి. ఓకే, చూడండి ఇప్పుడు y ఈక్వల్స్ టు x గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది? ఏదర్ ఒకవేళ పైకి వచ్చిందంటే ఇలా పైకి వచ్చిందంటే ఇక్కడే ఇంటర్సెక్ట్ అవుతుందా, లేదా ఇలా కిందకు వస్తే y ఈక్వల్స్ టు tan x కంటే కిందకు వస్తే సెకండ్ ఇంటర్వెల్కి వెళ్ళిపోతుంది. చూడండి π/2 టు π మధ్యలోకి ఇంటర్సెక్ట్ అవుతుంది, అవునా కదా? సో ఎలా చెక్ చేసుకోవాలి? ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను π/4 తీసుకుంటాను. tan π/4 ఎంత? 1 అవుతుందా, అవునా కదా? నెక్స్ట్ x π/4 అన్నప్పుడు y కూడా ఏమవుతుంది? π/4 కదా, y ఈక్వల్స్ టు x లో π/4 అంటే ఏంటి? 3.14/4 సంథింగ్, అంటే 0 పాయింట్ సంథింగ్ వస్తుందా? అంటే లెస్ దాన్ 1 కదా, ఇక్కడ ఉంటుంది. సో చూడండి మనకి ఏమర్థం అవుతుంది, దీని కిందనే వస్తుంది y ఈక్వల్స్ టు x. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి? ఇది రాదు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ π/2 టు π వీటి మధ్యలో ఇంటర్సెక్ట్ అవుతుందా? నో ఛాన్సే లేదు కదా, ఎందుకంటే ఇది కింద ఉంది, tan x గ్రాఫ్ అంతా కింద ఉంది, ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. సో ఆబ్వియస్లీ π/2 టు నెక్స్ట్ π/2 టు 3π/2 వీటి మధ్యలో ఇంటర్సెక్ట్ కావాలి. ఇంటర్సెక్ట్ అవుతుందా లేదా? సో అక్కడ అనేది దీనికి సొల్యూషన్ వస్తుంది. 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చెప్పాను కదా, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటుంది. ఇది ఎందుకు కిందకే వస్తుంది y ఈక్వల్స్ టు x అనేది కూడా చెప్పాను, చెక్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో దిస్ ఈస్ అనాలిసిస్. ఇలా కూడా చేయొచ్చు. అర్థమైందా? మిగతా వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు, నేనైతే గ్రాఫ్ యూస్ చేసి సింపుల్ గా చేసేసాను. చూడండి, యాక్చువల్లీ ఇంత ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వము. ఎందుకు ఇస్తున్నానంటే ఇట్లా మెథడ్స్ కూడా ఉన్నాయి అని చెప్పడానికి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేశాను స్క్రీన్ పైన, ఒకసారి చూడండి. tan of x plus 100 equals to tan of x plus 50 into tan x into tan of x minus 50 degree. ఓకే, ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ కూడా ఇచ్చాడు, 25, 82.5, 55, 30. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే వీటిని డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తూ ఎక్స్ ప్లస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్క దానికి మనం ఈ వాల్యూస్ అన్ని కనుక్కోవాలి, ఇంటూ చేయాలి, వాల్యూస్ కనుక్కోవాలి. 125 ఎవరికి తెలియదు కదా, 100 ప్లస్ 125 అంటే 125 ఎవరికి తెలియదు కదా, దాన్ని కనుక్కోవడానికి టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే జనరల్ మెథడ్కి వెళ్ళిపోవాలి. ప్రతి చోట సబ్స్టిట్యూషన్ అనేది మనకు పనికిరాదు. ఓకేనా? ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఓకే, సో ఏం చేయాలంటే దీన్ని ఎలా రాస్తానంటే, నేను దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళిపోతాను. tan of x plus 100 దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తాను. ఒక టర్మ్ ని tan of x plus 50. ఓకే, tan x by into tan wait a minute into tan x minus 50 ఇది మిగిలిందా? రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, సైన్ లో కన్వర్ట్ చేసుకుంటాను వీటినంతా. sin of x plus 100 by cos of x plus 100 ఇంటూ ఇది కాట్ అయిపోతుందా, సో రివర్స్ అవుతుందా, cos of x plus 50 by sin of x plus 50 is equals to దీని sin of x into sin x minus 50 degree by cos x into cos x minus 50 degree. ఇలా సాల్వ్ చేయొచ్చా? చూడండి ఇక్కడ ఎలా కనపడుతుంది, sin
కాస్ సైన్. దీన్ని ఎలా రాస్తానంటే 2 into 2 into 2 into 2. ఎందుకు చేస్తున్నాయి చూడండి, 2 sin A cos B, 2 cos A sin B. ఆ ఫార్ములా ఉందా లేదా? సో మన ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ ఇక్కడ యూస్ అవుతాయి. ఓకే, ఈ ఫార్ములాస్ యూస్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఆప్షన్ ని ఏ ఆప్షన్ వస్తుందా, బి ఆప్షన్ వస్తుందా, సి ఆప్షన్ వచ్చిందా, ఆ ఆప్షన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ గురించి చెప్పుకుందాం. ఓకే, అండ్ అంతవరకు బై బై.